అన్నా అన్నా రాజోలు బెజవాడ నుంచి కుర్రాలు దిగిపోయారు. నెల్లూరు ఒంగోలు నుంచి సాయంత్రం వచ్చేస్తారు. ఓరి బండదవా, నన్ను అడగకుండా ఎందుకు రమ్మన్నావురా? నువ్వు భలేవాడివే. ప్రతి సంవత్సరం బాచిగాడి వర్ధంతికి ఏదో ఒక గొడవ తెచ్చి పెడుతున్నారు. ఈ సంవత్సరం పెసలుగా ఓ 50 మందితో గోదావరి దాటకుండా గోడ కట్టేద్దాం, ఏమంటావు? ఈ రాత్రికి ఎవడు రాడలే, ఉదయాన్నే వాళ్ళకి సీన్ సితారైంది. అన్నా, అవసరానికి ఆన్లైన్లో పిలిస్తేనే కత్తులతో వచ్చే కిరాక్ టీం అన్నా. వద్దంటే అప్సెట్ అవుతారు. సర్లే, హాఫ్ బిర్యానీ కొని తృప్తిగా పెట్టి తిరిగి పంపిస్తా. అదేంట్రా హాఫ్ బిర్యానీ? మన కుర్రాళ్ళు ఫుల్ బిర్యానీ కొనిపెట్రోయ్. ఏంట్రా చావింటికి వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కోకుండా వస్తున్నావు? వెళ్ళి స్నానం చేసిరా పో. అనయ్య, నేను చావింటికి వెళ్ళాను, వచ్చే దారిలో సముద్రంలో మునిగి లేచాను. అలాగే కుమారింటికి వెళ్ళి చేపల పులుసు అన్నం తినే వస్తున్నా. వాడి కులమేంటి మన కులమేంటి? వాడింట్లో తినాలని గొప్పగా చెప్తున్నావు. అనయ్య, ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడకనయ్య. మనల్ని పాతకాలం మనుషులు అనుకుంటారు. తప్పనయ్య. ఎవర్రా తప్పు? ఎవరు తప్పు?